తాతయ్య మీరు విజయ్తో మాట్లాడాలన్నారని ఇందాకే నేను వాడికి ఫోన్ చేశాను. అలాగా లైన్ లో లైన్ లో లేరు తాతయ్య. నేను ఇందాక ఫోన్ చేసినప్పుడు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాడు అనుకుంటా, అందుకే కట్ చేశాడు. అయ్యో నువ్వు ఆ ఫోన్ చేత పట్టుకుని వచ్చేసరికి వారితో మాట్లాడించడానికే వచ్చావు అనుకున్నాను. ఆ ఫోన్ ఒక అరగంట ఆగిన మళ్ళీ ట్రై చేయి, అప్పుడు ఆ మీటింగ్ అయిపోతుందేమో. అక్కర్లేదు తాతయ్య, ఫ్రీ అయ్యాక తనే ఫోన్ చేస్తానని మెసేజ్ పెట్టాడు. ఒక్క నిమిషం. ఇదిగో చూడండి. ఈ సంపాదన అనేది గుర్రపు స్వారీ లాంటిది. ఒకసారి మొదలు పెడితే అది మన అదుపులో ఉండదు. ఈ కాలపు మనుషులు అందులో పడి అనుబంధాలకి ఆత్మీయతకి దూరం అయిపోతున్నారు. సర్లే, వాళ్ళకి తీరినప్పుడే మాట్లాడదాం. నాకు ఎదురొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. జాగ్రత్త. నీరజ్, నిజమా? విజయ్ మెసేజ్ పంపించాడా? విజయ్ నువ్వు ఎలా కాంటాక్ట్ చేశావు? దాకా బాబాయ్తో నువ్వు అన్న మాటలు విని నేను పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నావా? ఇంతకీ విజయ్ ఎక్కడున్నా నీరజ్? తెలీదు. ఈ మెసేజ్ పంపించింది విజయ్ కాదు, నేను. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. సంధ్య ఫోన్ నంబర్ ని విజయ్ పేరుతో నా ఫోన్ లో ఫీడ్ చేశాను. ఆ ఫోన్ లో నుండి ఈ ఫోన్ లోకి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. ఇందాక తాతకి చూపించింది అదే. చాలా తెలివైన పని చేశావు నీరజ్. బాబాయ్ వాళ్ళ నంబర్లు ఇమ్మని పదే పదే అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఇప్పటిదాకా టెన్షన్ లో ఉన్నాం. మమ్మల్ని ఆ టెన్షన్ నుంచి బయటపడేశావు. అవును, ఇంత మంచి ఐడియా నీకెలా వచ్చింది? ఈ ఐడియా నాది కాదు, సంధ్య చెప్పింది. సంధ్య? తను మనకు హెల్ప్ చేయడం ఏంటి? ఇందాక పెద్దాయన బావగారి గురించి, విజయ్ గురించి మనల్ని గుచ్చుగుచ్చి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలని మనం గడుపుకోవడం చూసి ముసిముసిగా ఉన్నది నా సంధ్య నీకు సలహా ఇచ్చిందా? అదేం మనకు పెద్ద ఉపకారం ఏం చేయలేదు. తెలివిగా మనల్ని ఇరుకున పడేసింది. ఎలా? ఈ మెసేజ్ బట్టి రేపో మాపో విజయ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని పెద్ద ఆయన ఎదురు చూస్తాడు. అప్పుడేం చేస్తారు? మెసేజ్ లాగే ఫోన్ కాల్ కూడా రప్పిస్తారా? ఎగ్జాక్ట్ అదే చేయబోతున్నాను. రేపు విజయ్ పేరుతో ఎవరో ఒకరి చేత తాతయ్యకి ఫోన్ చేయించబోతున్నాను. అలా చేస్తే ప్రాబ్లం అవుదా? ఎందుకు అవుతుంది? అది విజయ్ గుర్తు కాదని తాతయ్య గుర్తుపట్టేస్తారా? అసలు ఛాన్స్ ఉందా? ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఏమీ చేయలేం. అలాగే చేద్దాం. ఏమో అనుకున్నాను, సంధ్య దగ్గర చాలా తెలివైన ఐడియాలున్నాయి.